దేవా, నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవా, నా దేవుడవు నీవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి గత వారమంతా క్షేమంగా కాపాడి నడిపించి తిరిగి మరొక పరిశుద్ధ దినమున సజీవులుగా ఉంచి ఆయన ఆరాధించినట్లుగా ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిస్తున్నాను. ఉదయ కాలము సజీవుడైన దేవుని ఆరాధించుటకు మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి గృహముల్లో ఉండి వీక్షిస్తున్నటువంటి వారు అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలు, అలాగనే ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మరి చేరినటువంటి సంఘ పెద్దలు సోదరులు దేవపుత్ర గారు, అలాగనే ఆనంద్ డేవిడ్ గారు మరియు జాయ్ గడ్డం, వీరందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన మరి ఈ రీతిగా మనం ఆన్లైన్ నిర్వహించుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు వందనం చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క కరోనా పరిస్థితిని బట్టి కలిగినటువంటి ఆటంకం ఉన్నప్పటికీ దేవుని పరిశుద్ధాలయంలో చేరి ఆరాధించేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లోనూ ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మరి దేవుని ఆరాధించుటకు, దేవుని ఆరాధన నిర్వహించుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు వందనం చెల్లిస్తూ మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, జీవము గల దేవుని మనం ఆరాధించుదాం. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగాను మనకందరికీ ఆశీర్వాదకరంగాను ఉండుగా. అందరూ మౌనంగా తలలు వంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రములు వందనం చెల్లించున్నాము. నీవు గొప్ప దేవుడవు తండ్రి ప్రభువా, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సజీవుడమైన దేవుడవు, నీకు స్తుతులు స్తోత్రము చెల్లించున్నాము. తండ్రి, మా రక్షగా గడిచినటువంటి వారం అంతట్లో మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాపాడి ఉన్నావు. మరొక పరిశుద్ధ దినంలో సజీవులుగా ఉంచున్నాము. నీకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాము. ప్రపంచమంతటా కలిగినటువంటి భీతావహంలో మా తండ్రి, కరోనా పాండమిక్ పరిస్థితుల్లో నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని నీవు క్షేమంగా కాపాడుచున్న విధానం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. దేవ మా రక్షక, నీవు గతంలో మాకు చేసిన ప్రతి మేలును, ఉపకారమును బట్టి, ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము బట్టి నీకు స్తుతులు చెల్లించున్నాం. అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘమును నీవు ఆశీర్వదించి సంఘం ద్వారా జరిగించిన పరిచర్య కొరకు నీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభువా, మా తండ్రి చేయబడిన పరిచర్య అంతటిని నీవు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాం. సంఘంలో ప్రతి కుటుంబం కొరకు నీకు వందనములు, సంఘ పెద్దల కొరకు నీకు వందనములు, తండ్రి ఆయా అంగముల కొరకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభువా, నీ దేవుడవైన నిన్ను ఆరాధించుండగా ఈ ఆరాధన నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా చేయమని నేను ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన మమ్మల్ని మరి గృహాల నుండి వీక్షిస్తున్నటువంటి ప్రతి వారిని దీవించుకుంటాను. ముఖ్యంగా అల్పుడను, నిదాసునటువంటి నన్ను నీ శిలువ చెంతను మరుగుపరచుము, నీ ఆత్మచేత బలపరచుము, నీ చేతి పనిముట్టుగా, నీ నోటి దూరగా వాడుకొని నీవు మహిమ పొందుమని నేను ప్రార్థిస్తున్నాను. దేవ మా రక్షక, మరి మా దేశంలో, విదేశాల్లో మా తను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను నీవు దర్శించుము, దీవించుకుంటాను. మరోసారి ఇలాగే ఆన్లైన్ ద్వారా ఆరాధనలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని, జరుగుతున్న పరిచర్యను నీవు ఆశీర్వదించి ఫలింపజేయమని నేను ప్రార్థిస్తూ ఈ ఉదయకాలపు ఆరాధన నీవు అంగీకరించి నీవు మహిమ పొంది మమ్మల్ని దీవించున్నాము. యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవునికి మహిమ కలుగులాగున అందరం ముందు లేచి నిల్చుండిదే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 81వ పాట, భజన చేయుచు భక్త పాలక అన్న పాటను పాడుకుందాం. Me
అదే రీతిగా నేను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దావీదు కీర్తనలో నుండి 48వ కీర్తన చదువుకుందాం. సామ్ నంబర్ 48. కీర్తనలు 48 మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మొదటి వచనం నుండి ప్రారంభం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. మరణం వరకు ఆయన మనలను నడిపించు. తండ్రి కుమార శుద్ధాత్మకు అపోస్తలుల విశ్వాస సూత్రము చెప్పుకుందాం. నా వెనుక పలకవలసిందిగా మనవి. అపోస్తలుల విశ్వాస సూత్రము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకములోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుండవలసిందిగా మనవి. ప్రభువును మనం స్తుతించి ఆరాధించున్నాం. అది మీకు గ్రూప్లో షేర్ చేసినటువంటి వాట్సాప్లో గ్రూప్లో షేర్ చేస్తున్నాను. ఆ పాటలు నిన్ను వెంబడించుదా. గతంలో ఈ పాటను మనం పాడి ఉన్నాం నెల పాటగా. మరి ఆ యొక్క పాట ఇందులో కూడా మీకు వాట్సాప్లో షేర్ చేయబడింది కనుక నిన్ను వెంబడించదా నీ కాడి మోయదు అన్నటువంటి పాట
రెండు చరణాలు, మొదటి రెండు చరణాలు పాడుకుందాం. ఆ పిదప తూ ముజే కీచ్లే అన్నటువంటి హిందీ పాటను పాడుకొని ఆ పిదప ఈ నెల పాటను మనం పాడుకుందాం. నిన్ను వెంబడించదని కాడి మోయను. मुझे खींच ले। मैं तेरे पीछे दौड़ूं।
నీ వెనుక నడవలసినటువంటి వారు, నిన్ను వెంబడించవలసిన వారు, నీ వెనుకే మేము నీ వెంబడి నడుచుట కొరకై నీవు మమ్మల్ని పిలిచున్నావు ప్రభువా. నీకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి. నీ వెనకే మేము నడవటం మాకు ఆశీర్వాదకరం. నీ మాటలు వినటం, నీ మాటలను అనుసరించటం, నీ వద్దకు చేరి వచ్చి నీ వద్ద నేర్చుకోవటం మాకెంతో దీవెనకరం తండ్రి. ఉదయకాలము నీ బిడ్డలమైన మమ్మల్ని నీ కృపగల హస్తములకు సమర్పించుకోవచ్చు. మమ్మల్ని కరుణించుము తండ్రి. మేము వెనుకకు తిరగకుండా నీ వెనకే మేము నడుచులాగున నీ కృపా సహాయం మాకు దయచేయము తండ్రి. లోకంలో శోధనలు, వేదనలు, శ్రమలు, హింసలు, అనారోగ్యములు, కీడులు, ఇబ్బందులు అనేకం మాకు ఆటంకకరముగా ఉన్నప్పటికీ తండ్రి నీ వెంట మేము నడవటం అన్నటువంటిది మర్చిపోకుండా, విడవకుండా తండ్రి మేము నిన్ను వెంబడించులాగున వెనుకకు తిరగకుండా ప్రభువా నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవులాగా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు సహాయం చేయమని నిన్ను వేడుకుంటూ నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మాసపు పాటను పాడుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వం.
ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం చదవగా విన్న మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి 27వ వచనం వరకు శ్రీ ఆనంద్ దేవుడి గారు చదివి వినిపిస్తారు. ఆ పిదప శ్రీ దేవపుత్ర గడ్డం గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. సంఘం అంతటికి ప్రభుత్వ నామమున వందనము. గత 18 ఆదివారాల తర్వాత మనం తిరిగి సంఘంలో చేరి ఆరాధన పాల్గొనడానికి వచ్చిన సమయం వరకు దేవుడికి వందనములు. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు అయ్య గారికి వందనం తెలుపుతున్నాను. ఈ దినము ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగంలో ఉంది. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు చదువు. ప్రభువా ప్రభువా అని నిన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమంగా చేయువారులారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉంటుంది. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉంటుంది. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని కాటు గొప్పదని చెప్పాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించారు. ప్రభునామమున మీకు అందరికీ వందనాలు, శుభములు. లాక్డౌన్ అయ్యి 21 మార్చి వరకు లాక్డౌన్ అనుకున్నాం. 21 రోజులే లాక్డౌన్ అనుకున్నాం. కానీ 4 నెలలు మనం ఒకరిగా కలవకుండా, ఆరాధనలో పాల్గొనకుండా, మరియు పరిస్థితులు ఎదురకుండా పరిస్థితులు మనం ఉంటున్నాం. అయితే దేవుడు మనకు చక్కని అవకాశం ఇచ్చాడు. టెక్నాలజీ వలన ఆన్లైన్ ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి గృహము ఆరాధన కేంద్రంగా దేవుడు మార్చాడు. కాబట్టి దేవునికి స్తోత్రంలో ఈ సమయంలో మరి అయ్యగారి ద్వారా మరి ఈ యొక్క అరేంజ్మెంట్స్ వలన ప్రభుని మనము ఆరాధిస్తున్నాం, చూపిస్తున్నాం. అదిగాక ప్రభురాత్రి భోజనంలో కూడా మనము పాల్గొనే అవకాశం మనకు కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కరోనా వైరస్ విషయంలో ప్రతిరోజు మనము ప్రార్థనలో ఒకరి విషయము మనం ప్రార్థించాలి. దేవుడు గొప్పవాడు, సజీవుడు కాగా మన ప్రార్థన ఆలకించి ఈ పరిస్థితి నుంచి మనల్ని తొలగించి మనల్ని మరొకసారి మనం అందరూ కలిసి ఈ ఆలయంలో ఆరాధించే భాగ్యము అనుగ్రహిస్తాడనే విశ్వాసంలో ప్రార్థించుకుందాం. మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించిన మా పరలోక తండ్రి నాయన, నీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. అల్పులైన మమ్మల్ని ప్రభువా, పాపులైన మమ్మల్ని ప్రభువా, ఎన్నిక లేని వారమైన మమ్మల్ని ప్రభు మీరు ఎంతగానో ప్రేమించి ఆదుకొని ఆశ్రయించి బలపరిచిన ఆయన ప్రభువా. ఇంతవరకు తని ప్రభా క్షేమకరంగాను ప్రభా మమ్మల్ని నడుపుతున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయన నీకు చేసిన మేలు మేము మరొక తండ్రి ప్రభా ఎల్లప్పుడూ ప్రభా నీకు రుణస్సులే జీవించే భాగ్యం మాకు నుంచి వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. గొప్ప దేవుడు నాయన ప్రభా, సజీవుడు తండ్రి ప్రభా, రాజు ఉంటున్నాయన ప్రభా, సృష్టికర్తనాయన ప్రభా, సృష్టి నిర్మించి ప్రభా, దాంట్లో తండ్రి మమ్మల్ని నిర్మించిన ఆయన ప్రభా. నా తండ్రి ప్రభా, నీ బిడ్డలుగా మనం చేసుకున్నందుకు నీ పాద స్తోత్రం చెల్లించిన ప్రభా. అయితే నాయన ప్రభు మేము మానవులు తండ్రి ప్రభా, నీకు నీ వాక్యం విరోధంగా నడిచిన ప్రభు,
నా దేవ తండ్రి ప్రభా, ఈ లోకల పాపలు జీవించిన ప్రభా, నీవు తండ్రి నీ కుమారుని అద్వితి కుమారుని పంపినాయన ప్రభా, ఆయన కార్చిన రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని విమోచించి ప్రభా, మరొకసారి తండ్రి ప్రభా నీతి మార్గం నడిపించున్నాయన ప్రభా, మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి ప్రభా. ఇదిగో నాయన తండ్రి ప్రభా, ఈ యొక్క తండ్రి పరిశుద్ధ నాన్న ప్రభు తండ్రి ఆన్లైన్లో ప్రభా నా దేవ తండ్రి నేను ఆరాధన జరిపించుకుని ప్రభా భాగ్యం మాకు అందించిన నీ పాద స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. మేము కాక తండ్రి లోకమంత్రులు ప్రభా, ప్రతి సంఘం ప్రభు నాయన ప్రభు ఈ విధంగా తండ్రి ప్రభా ఆరాధించిన ప్రభా నీ కృపాన్ని సన్నిధించి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రభా నా దేవ తండ్రి మా జీవితం ప్రభుని చేసిన మేలు బట్టి స్తోత్రం చెల్లించినాం తండ్రి. మా సంఘం మీరు అంతగా ప్రేమించి ఆదుకొని ఆశ్రయించి బలపరిచిన దేవానికి స్తోత్రం నాయన ప్రభా. మా యొక్క సంఘస్థులు తండ్రి ప్రభా ఎక్కడున్నా సరే తండ్రి ప్రభా వారిపైన ప్రభా నీ కాపుదలు అనుగ్రహించిన ప్రభా, ఇంతవరకు నడిపిన తండ్రి నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. వీళ్ళకి మంచి ఆరోగ్యం ప్రసాదించిన తండ్రి ప్రభా, వారి యొక్క తండ్రి సమస్యలు తీస్తూ ప్రభా, వారి కుటుంబాల తండ్రి శాంతి సమాధానం అనుగ్రహిస్తూ ప్రభా నీ నడిపిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన ప్రభా. ఇదిగో నాయన భయంకరమైన తండ్రి పరిస్థితులు మేము చూడాలి తండ్రి ప్రభా. ఎక్కడ చూసిన తండ్రి కరోనాతో నాయన ఎందరో తండ్రి ఎఫెక్ట్ అయిన నాయన ప్రభా పేషెంట్లే తండ్రి హాస్పిటల్లో తండ్రి ఉంటున్నారు తండ్రి ప్రభా. నా దేవ తండ్రి మమ్మల్ని అయితే ప్రభా మీరు తండ్రి ఆశ్రయించి గణపరిచిన ఆయన ప్రభు, నీ మమ్మల్ని ప్రభా స్వస్థత మాకు అనుగ్రహించిన ఆయన ప్రభా, నీ కృపలో భద్రపరిచిన ప్రభా నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి ప్రభు. ఎందరైతే తండ్రి ప్రభు పీడితులు నాయన ప్రభా హాస్పిటల్ ఉంటున్న తండ్రి వారి కోసం ప్రార్థించినాం తండ్రి ప్రభా. నీ చిత్తమే తండ్రి వారిని ముట్టున్నాయన ప్రభా, వారిని వారిపైన కనికరం ఉంచున్నాయన ప్రభా, స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. కనికరం దేవుడు తండ్రి ప్రభా నాయన మా ప్రార్థనలు లెక్కించమని వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ప్రతి బిడ్డపైన ప్రభా నీ యొక్క బంగారస్తం ఉంచి నాయన స్వస్థత అనుగ్రహించిన తండ్రి నాయన తండ్రి. మరియు ఈ పేషెంట్ విషయం తండ్రి నాయన ఎందరైతే ప్రభా డాక్టర్స్ నర్సెస్ పారామెడికల్ స్టాఫ్ నాయన ప్రభా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభా, గవర్నమెంట్ మిషనరీస్ నాయన ప్రభా, మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వారి యొక్క టీంలు అందరి ప్రభా ప్రయాసపడుచున్న తండ్రి ప్రభా నాయన వారి ప్రయాసం వ్యర్థం పోకుండా నాయన ప్రభు తండ్రి నీవు తండ్రి ప్రభా వారిని బలపరచమని పెడుతున్నాం తండ్రి ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా దేశంలో తండ్రి ప్రభా కరోనా వైరస్ ఈ లోకల్ కరోనా వైరస్ నాయన లేకుండా ప్రభు దాన్ని లయపరచమని పెడుకుంటున్నాం ప్రభా నాయన భద్రత మాకు అనుగ్రహించమని పెడుకుంటున్నాం తండ్రి. కాపుదలు అనుగ్రహించమని పెడుకుంటున్నాం ప్రభు నాయన. మేము చేసే ప్రార్థనలను ఆలకించమని పెడుకుంటున్నాం నాయన ప్రభా. సంఘంలో ప్రభావించిన ప్రతి బిడ్డ నీ కృపలో భద్రపరచుని నీ పాద స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. అయ్యగారిని బట్టి నీ స్తోత్రం నాయన ప్రభా, బిడ్డ తండ్రి మంచి ఆరోగ్యం ప్రసాదించండి ప్రభా. నీవు తను వాడుకునే విధానం బట్టి స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నీకు స్తోత్రం ఇంకొన్ని బలపరచునాయన ఆరోగ్య ప్రసాదించున్నాయన ప్రార్థనకు వర్ధించే వేడుకుంటున్నాం ప్రభు. అమ్మగారిని కుటుంబ పిల్లలందరినీ ప్రభా నీ కృపలో భద్రపరచున్నాయన ప్రభా నాయన. ఈ లాక్డౌన్తో వారిని వాడుకునే విధానం బట్టి స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. ఆరోగ్య ప్రసాదించిన తండ్రి ప్రభా నటును వేడుకుంటున్నాం తండ్రి నాయన. మా సంఘం తండ్రి సంఘ పెద్దలను ప్రభా నాయన, ప్యాస్టల్ కమిటీ మెంబర్స్ని కాన్ఫరెన్స్ మెంబర్స్ నాయన ప్రభా, స్త్రీలేమి యవనస్తులేమి నాయన చిన్న బిడ్డలేమి ప్రతి బిడ్డను ప్రభు నివాసించి బలపరిచి పెడుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా. దూరంగా ఉంటున్నాం ప్రభు తండ్రి, ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితులు ఉంటున్నాను నాయన. ఆయన తండ్రి ప్రభా నీవు తండ్రి ఒక్కడే దేవుడు నాయన ప్రభా, మనందరినీ కనికరించినాను మా పైన తండ్రి నీ కృపచ్చించి పెడుకుంటున్నాం తండ్రి ప్రభా. నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి. ఉద్యోగం లేక తండ్రి ప్రభా ఎందరో బాధపడుచున్నాం తండ్రి నాయన. ఆర్థిక సాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు తండ్రి ప్రభా. నానా రోగంతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా దేవానికి స్తోత్రం చెల్లించినాం తండ్రి. నా దేవా నా ప్రభా ఎందరైతే ప్రభా నా దేవ తండ్రి నిన్ను మొరపెట్టుకుంటూ వారిని ఆలకించి వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లించినాం తండ్రి నాయన ప్రభా. మరి మా దేశంతో ఎక్కడైతే ప్రభా నాయన ఆరాధన జరుగుతున్నా ప్రభా అక్కడ నీ సన్నిధించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి సంఘమును ప్రతి సంఘ కాపురం తండ్రి సంఘస్సును దర్శించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లించిన తండ్రి ప్రభా. మేమందరం ప్రభా నాయన పాపం యొక్క తండ్రి ప్రభు మార్గం వదిలేనప్పుడు నీతి మార్గం నడుచుని కృపచించి పెడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇప్పుడైనా మేము తండ్రి మా హృదయం తిప్పుకొని ప్రభా నీ వైపు తిరిగిన అనుకో నీవు దేవుడు అని ప్రభా, నీవు రక్షకుడు అని ప్రభా, నీవు తప్ప వేరే దేవుడు లేడని ప్రభా నమ్మొచ్చు నాయన. విశ్వాసంతో ముందు సాగరండి కృపచించి పెడుకుంటున్నాం నాయన. స్తోత్రం చెల్లించినాం తండ్రి. ఇదిగో నాయన మా సంఘం నుంచి తండ్రి ప్రభా హృదయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని ముట్టున్నాయన ప్రభా, వారి పని బంగారం నుంచి పెడుకుంటున్నాం తండ్రి ప్రభా. నా దేవానికి స్తోత్రం చెల్లించిన తండ్రి. ఎటువంటి అపాయం తండ్రి గురి కాకుండా ఆయన కృపలు భద్రపరిచి పెడుకుంటున్నాం తండ్రి ప్రభా. నీకు స్తోత్రం చెల్లించినాం. యవనస్తున్నాయన తండ్రి ప్రభా నాయన, గృహ పెద్దల ప్రభా నాయన ప్రభా, ఉద్యోగం వెళ్తున్న ప్రభా నాయన ప్రభా, వేరే పని చేసిన ప్రభా వారిపైన నీ కృప ఉంచి పెడుకుంటున్నాం తండ్రి నాయన. కరోనా వైరస్ కానీ ఇతరులు ఏది జబ్బు రాకుండా ప్రభా నీ కృపలు భద్రపరిచి పెడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లించినాం. ఇదిగో నాయన ప్రతిరోజు నాయన మా సంఘం ద్వారా తండ్రి జరిగే ప్రార్థన కోసం ప్రార్థించినాయన. ప్రతి బిడ్డ తండ్రి ప్రార్థన పాల్గొన్నట్టు ప్రభా నీకు కూర్చొని వేడుకుంటున్నాం తండ్రి. ఒకరినొకరి విషయం ప్రభా నాయన ప్రార్థించే భాగ్యం మాకు అందించి వేడుకుంటున్నాం తండ్రి నాయన. సంఘ బాధ్యతలు వహించిన ప్రభా నా దేవ సంఘ పెద్దలను అయ్యగారిని ప్రభని వాటి నీకు స్తోత్రం చెల్లించిన ప్రభా నాయన. వారిని బలపరచుము ఆశ్రయించు నన్ను వేడుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన ప్రభా. ఈ సమల ప్రభా తండ్రి ఈ చక్కటి వాతావరణం మాకు అందించిన నీ పాదస్తోత్రం చెల్లించినాం తండ్రి. వర్షాలు కురిపించు నాయన ప్రపంచితమైతే ప్రభుత్వం ఎక్కడైతే ప్రభు వర్షాలు కురిపించలేదు ఇంకా
నాయన వర్షాలు పడలేదు ప్రభు, అక్కడ తండ్రి వర్షించినట్టు మీకు వర్షించబడుతున్నాం తండ్రి. నాయన వరదల నుంచి నాయన తండ్రి ప్రభు ఎందరైతే ప్రభు బాధితులు ఉన్నారు ప్రభావ వారి కోసం ప్రార్థించినాం తండ్రి. నిశ్చితమైతే తండ్రి ప్రభావ వారిని రక్షించమని కాపాడబడుకుంటున్నాం తండ్రి ప్రభా. నాయన ఈ సమయంలో ప్రభా నాయన ఈ యొక్క చౌకటి అవకాశం ఇచ్చిన పాదస్తోత్రం చెల్లించినాం తండ్రి. అయ్యగారి ద్వారా వచ్చి వాక్యం ప్రభావ వినే భాగ్యం కలిగించిన పాదస్తోత్రం చెల్లించినాం తండ్రి. వాక్యం విని తండ్రి, చెవులారు విని తండ్రి ప్రభు వదులకు నాయన ప్రభా, నాయన పూర్ణ ఆత్మత ప్రభు మీ తండ్రి ప్రభా ఆ యొక్క వాక్యం ధ్యానించిన నాయన వాక్యం సందర్శించినట్టు రక్షించబడుతున్నాం తండ్రి. మా సంఘం మరొకసారి నాయన చేతికి అప్పగించినాం తండ్రి. అయ్యగారిని కుటుంబను నాయన పెద్దలను ప్రభా, స్త్రీలను నా దేవ తండ్రి, యవనస్తులను తండ్రి, చిన్న పిల్లలందరినీ ప్రభా ఈ చేతికి అప్పగించడం జీతం ప్రభా ప్రత్యేకమైన ఆశను కుమరించినట్టు మని రాబోతున్న త్వరలోనే ప్రభా నాయన తండ్రి మేమందరం కలిసి ప్రభా ఆరాధించి భాగ్యం అందించమని మీ కృపలు భద్రపరచమని ప్రభా నే క్రీస్తు పేరు వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఆమేన్. వందనం చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము దేవుని నామమున మనం ఆయన ఆరాధించినటువంటి గొప్ప ధన్యత కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ రీతిగా మరి దేవుని ఆలయంలో మనం అందరం కూడా సంఘముగా చేరి రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులలో ఆన్లైన్ ద్వారా ఆరాధన నిర్వహించేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు కలుగజేస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగనే మరి దేవుని ఆలయంలో నుండి నేను ఈ ఆరాధన నిర్వహిస్తుండగా మరి బైబిల్ పఠనం చేయుటకు, ప్రార్థనలు చేయుటకు ఆహ్వానించవచ్చునన్నటువంటి తలంపును దేవుడు ఇచ్చాడు కనుక ఆహ్వానించాను. గత వారం నుంచి ఈ రీతిగా బైబిల్ చదవడం కొరకై, ప్రార్థన చేయటం కొరకై ఏర్పాటు చేసి పెద్దలను ఆహ్వానిస్తున్నాను. మరి ఉదయకాలం వాక్య పఠనం చేసినటువంటి ఆనంద్ డేవిడ్ గారికి వందనం చెల్లిస్తున్నాను. అలాగనే ప్రార్థించిన దేవపుత్ర గారికి వందనం చెల్లిస్తున్నాను. మరి గృహాల నుండి అమర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలు అందరూ కూడా వీక్షిస్తుండగా మీకు అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అలాగనే భారతదేశం అంతట్లో ముంబై, పూణే, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్, బెంగళూరు, తుమ్కూరు, హిందూపూర్, అలాగనే హుగ్లీ, చాలా ప్రాంతాల నుంచి, చెన్నై నుంచి వీక్షిస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి అలాగనే మస్కట్, బహ్రెయిన్, కువైట్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, లివర్పూల్, అమెరికా, ఆస్ట్రేలియా అన్ని ప్రాంతాల నుంచి అనేక మంది బిడ్డలు వీక్షిస్తున్నారు. మీకు అందరికీ కూడా ప్రభునామంలో వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. అలాగనే ఈ ఆన్లైన్ తర్వాత కూడా మరి ఫేస్బుక్లో చూసేటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. వారికి కూడా ప్రభునామంలో వందనం చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలము ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము వినుట అనుసరించుట. వినుట అనుసరించుట ఈ రెండు మాటలను అనుసరించి ఏర్పాటు చేసిన దైవవాక్య భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి 27వ వచనం వరకు. హియరింగ్ అండ్ డూయింగ్ అకార్డింగ్లీ. హియరింగ్ అండ్ డూయింగ్ अकॉर्डिंगली, सुनना और इसके अनुसार करना. मत्ती का सुसमाचार 7वां अध्याय वचन 21 से लेकर 27 तक. ఈ చదివిన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు, ఆయన ఈ ఫలముల గురించి, ఫలించేటువంటి చెట్టుల గురించి, ఫలింపని చెట్టు, పనికి మాలిన ఫలములు ఫలించేది, మంచి ఫలములు ఫలించేది, వాటి గురించి వివరిస్తూ ఈ మాట దగ్గరకు వచ్చాడు. ఆయన ప్రభువా ప్రభువా అని పిలవటంతో మాత్రం కాదు, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని అంటే ఆయన మాటలు విని వాటి చొప్పున చేయటం అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది అన్నటువంటి మాటలు ప్రభువు తెలియజేశాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారులారా నా ఎదుట రండి అంటూ పిలిచాడు. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 29వ వచనంలో నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనుడి అన్నాడు. కనుక నేర్చుకోవాలి అని అంటే మనం వినాలి, అలాగనే మనం చేయడానికి దాన్ని అనుసరించాలి. వినటం అన్నటువంటి మాట ఒక్కటే సాధారణంగా కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే చెవుల ద్వారా శబ్దం వినడం.
మనం వినాలి అని అంటే నోటి ద్వారా వినము, ముక్కు ద్వారా వినము, చేతుల ద్వారా వినము. కానీ వినటం అని అంటే అది చెవుల ద్వారా మాత్రమే వింటాం. అయితే మరి అనుసరించడం అన్నప్పుడు దాన్ని చేయటం, పనుల్లో క్రియల్లో చూపించటం, అనగా విన్నటువంటి దాని ప్రకారం చేయటం. వినడం చెవుల ద్వారా, చేసేటువంటిది శరీరం ద్వారా, మనం లేక మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క పనుల ద్వారా. నిజానికి అరే చెప్పిన మాట విను అని ఎవరన్నా అన్నారంటే దాని అర్థం చెప్పినట్లుగా చెయ్యి అన్నటువంటి రెండు కూడా కలిసి ఉంటాయి. అయితే సాధారణంగా దాన్ని గమనించినట్లయితే అవి రెండు వేరు భావాలు కలిగి ఉన్నాయి కనుక వాటిని వేరుగా నేను ధ్యానించడం వరకు తలంచాను. నిజానికి చెప్పింది విను అని అంటే దాంట్లో చెప్పినట్లుగా చెయ్యి అనడమే వచ్చేస్తుంది. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువు ఆయన చెవిగలవాడు వినుగాక అన్నటువంటి మాటను చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. ఇదే మాట మార్కు సువార్త 4వ అధ్యాయం 9వ వచనం, లూకా సువార్త 14వ అధ్యాయం 35వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు పలికాడు, చెవులు గలవాడు వినుగాక. హీ దట్ హ్యాస్ ఇయర్స్ మే లిజన్, మే హియర్. जिसको कान है वो सुनने दो, वो सुने. చెవులు కలిగినటువంటి వాడు చెవుల యొక్క పని వినటం. అయితే ప్రభు యొక్క ఉద్దేశం కేవలం వినటం అన్నటువంటిది కాదు. తర్వాత శబ్దాన్ని మాత్రం వినటం అని కాదు. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 2వ అధ్యాయంలో నుంచి 7 సంఘాలకు, సంఘపు దూతలకు రాయమని చెప్పేసి పత్రికలు రాయించాడు. అప్పుడు కూడా ఆయన రాపించినప్పుడు పలికినటువంటి మాటలు 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాటను వినుగాక అన్నటువంటి మాటను పలుకుతాడు. కానీ నిజానికి చేస్తున్నది ఏంటి అని అంటే రాస్తున్నాడు. రాసినటువంటి దానిని చదువుతాం కానీ వినం. రాసినటువంటి దానిని చదువుతాం, వినబడేటువంటి దాన్ని వింటాం. అయితే యేసు ప్రభు ఈ మాట పలికించాడు. 7వ వచనం, 11వ వచనం, 17వ వచనాల్లో మనం గమనించినట్లయితే చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. 11వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 17వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అనగా ఆయన యొక్క ఉద్దేశం ఇది రాయబడుతున్నటువంటి మాట చదువునుగాక అని చెప్పలేదు. 4వ అధ్యాయం 6వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. క్షమించండి, 3వ అధ్యాయం 6వ వచనం. అలాగనే 3వ అధ్యాయం 22వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కనుక రాయబడినటువంటిది చదువునుగాక అని చెప్పటం లేదు, కానీ వినుగాక అంటున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశంలో వినడము అని అంటే దానిని కేవలము చెవులతో వినడం అని కాదు. ఈ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 1:19. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించురు. దాంట్లోని భావం మీరు అంగీకరించి, యు యాక్సెప్ట్ అండ్ ఒబే. ఇఫ్ యు ఒబే, దెన్ యూ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ ది ఎర్త్. మీరు మాట సమ్మతించి వినడం, లోబడడం, అప్పుడు దానివల్ల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించరు. కనుక వీటన్నిటిలోని భావము వినటము అన్నప్పుడు చెప్పినట్లుగా చేయడం, విని దాని ప్రకారం చేయటము అని. కనుకనే యాకోబు భక్తుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో
బీ నాట్ ద హియరర్స్ ఓన్లీ, డిసీవింగ్ యువర్ ఓన్ సెల్వ్స్ అంటాడు. మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా అన్న మాటను ఉపయోగిస్తారు. కేవలం వినేటువంటి వారైతే మీరు మిమ్మల్ని మోసపుచ్చుకొనుచున్నారు. अगर आप सिर्फ सुनने वाले हैं, इसके अनुसार कुछ करने वाले नहीं हैं, तो आप खुद को फंसा रहे हैं, खुद को चीटिंग कर रहे हैं. मौसम అంటే అంతేరా, फंसाना है, धोखा, खुद को धोखा दे रहे हैं. కనుక కేవలం వినువారు మాత్రం కాకూడదు, విని దాని ప్రకారము చేయవలసినటువంటి వారై ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కేవలం వినటం వలన ప్రయోజనం లేదు, కానీ దాని ప్రకారం చేయటం, దాన్ని అనుసరించటం ప్రయోజనకరమైంది. అయినప్పటికీ వినడం అన్నటువంటిది మనం ఏ రీతిగా ప్రవర్తించాలో, ఏం చేయాలో అన్నటువంటిది మనకు తెలియజేస్తుంది. కనుక వినవలసినటువంటి వారం, వినడం అవసరం. అందుకే భక్తుడైనటువంటి యాకోబు 19వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయం 19వ వచనం, జేమ్స్ చాప్టర్ 1 verse 19, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. You should be eager to listen, not to speak or not to show angry. నీవు కోపపడుటకు లేక మాట్లాడుటకు తొందరపడకూడదు, కానీ వినటానికి వేగిరపడాలి. ఎందుకనగా వినటంలో నీకు ఇన్స్ట్రక్షన్లు దొరుకుతాయి, సలహాలు దొరుకుతాయి, సూచనలు దొరుకుతాయి. వినటంలో నీకు అవసరమైన సందేశం దొరుకుతుంది. నీవు ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా చేయాలి అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా నీకు వినడం ద్వారా దొరుకుతాయి. కనుక వినుటకు వేగిరపడాలి. కొన్నిసార్లు ఈ పొరపాటు నేను గమనిస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి ప్రకటన చేస్తాను, అంత చెప్తాను, అన్ని విషయాలు చెప్తాను. ప్రకటనలు అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత, బయటకు వెళ్ళిన తర్వాత, అయ్యగారు ఏంటి నా పేరు తీసుకున్నారు, మీరు ఏదో అన్నారు నా పేరుతో అన్నారు అని అడుగుతారు. ఎదురుగా కూర్చున్నావు బ్రదర్, నేను గట్టిగా చెప్పాను, మైక్లో వినబడింది. ఏదో అయ్యా నా పేరు వినబడింది, ఏం చెప్పినావో నాకు గుర్తులేదు అన్నట్టు. సో వినటం అన్నటువంటిది కేవలం చెవులతో వినటం అన్నటువంటిది కాదు, కానీ మనసు పెట్టి వినటం, దాన్ని గ్రహించటం. దీని కొరకై మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యం అవసరం. రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే, వినుట వలన విశ్వాసం కలుగును కదా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నటువంటి మాటను మనం చదువుతాం. రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 10 verse 7, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నీవు వినడానికి లోకంలో ఈనాడు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. నీ చేతిలో ఉన్నటువంటి మొబైల్లో ప్రపంచమంతా ఉంది. నీవు వినడానికి మొదలు పెడితే నీ సమయం సరిపోదు, దినం సరిపోదు. నీకు అనేక విషయాలు, లోకం నిండా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. అయితే వాటన్నిటి వలన నీకు కలిగేటువంటి ప్రయోజనం కంటే క్రీస్తును కూర్చిన మాట వినటం వలన ప్రయోజనం ఎక్కువ. అవన్నీ కూడా లోకంలోని విషయాలు, లోకంలో జరుగుతున్నవి, జరగనివి, కల్పితాలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ వాటిలో కొన్ని ప్రయోజనకరమై ఉన్నాయి, కొన్ని నిష్ప్రయోజనమైనవి ఉన్నాయి, వ్యర్థమైనవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటికంటే కూడా క్రీస్తును గురించినటువంటి మాట వినుట వలన నీకు ఆశీర్వాదం కలుగుతుంది. క్రీస్తును గూర్చిన మాట వినటం అది శ్రేష్టం. నీవు ఆయన యొక్క మాటను విన్నట్లయితే నీలో విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. క్రీస్తును గురించిన మాటను వినటం వలన నీవు ఆత్మీయంగా బలపడతావు. నీలో దేవుని అందున్నటువంటి విశ్వాసం ఇంకను బలపడుతుంది.
ఈ లోకంలో జీవించేటువంటి జీవితంలో నీవు ఏ రీతిగా జీవించాలో ఆ జ్ఞానం అంతా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన మాట వినాలి, ఆయన స్వరం వినాలి. కనుక కేవలం వినేవాడైతే ప్రయోజనం ఉండదు, కానీ ఆయన మాటలు విని వాటి చొప్పున ప్రవర్తించువారుగా ఉండటం వరకు ప్రయాసపడాలి. ఈ కాలంలో దేవుడు మనకి గొప్ప భాగ్యం అనుగ్రహించాడు. సమయం ఎంత ఉంది? మార్చి నెల 22వ తారీఖు ముందు దినాల్లో నీవు ప్రతిరోజు బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం లేక 3 అధ్యాయాలు చదువుతున్నట్లయితే ఇప్పుడు ఎంత చదవాలి? నీకు ఇంకెక్కువగా సమయం దొరికింది కనుక ఇంకెక్కువ వాక్యం చదవచ్చు, ఇంకెక్కువ వాక్యం వినవచ్చు, అవకాశం కలిగింది కనుక దాన్ని నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవడం అవసరం. కనుక వినటం కొరకై చెవిని అప్పగించినట్లయితే ఈ లోకంలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే వాటన్నిటి వలన మనకు కలిగేటువంటి ప్రయోజనం తక్కువ, దానికంటే నష్టమే ఎక్కువ కలగవచ్చు. అయితే యేసుక్రీస్తు గురించినటువంటి మాట, ఆయన మాటలు, ఆయన వాక్యం మనం విన్నట్లయితే అది మనకు ఆశీర్వాదకరం, మనకు జీవము కలిగిస్తుంది. కనుక వినటం గురించి ఆసక్తి కలిగి వినుటకు వేగిరపడు వారమై ఉండి ఆయన వాక్యము పఠించుటకు వేగిరపడు వారమై ఉండినట్లుగా మనం శ్రద్ధ వహించాలని ఉదయకాలము ప్రభు ఆశిస్తున్నాడు. అనుసరించడం అన్నటువంటిది రెండవ అంశం, రెండవ విషయం. అనుసరించటము అన్నప్పుడు అది సులభంగా చెప్పవచ్చును. ఫాలోయింగ్ మీన్స్ there were some instructions to follow. Unless there are instructions, you cannot follow. సూచనలు అన్నటువంటివేవో ఉన్నాయి కనుకనే వాటిని అనుసరించాలి. అవి లేకపోతే అనుసరించడం అన్నటువంటి జరగదు, నీవే సొంతంగా చేయడం అన్నటువంటి జరుగుతుంది. కనుక నీవు అనుసరించాలి అనంటే దేవుడిచ్చినటువంటి సూచనలను నీవు అనుసరించటం గురించి శ్రద్ధ వహించాలి. అనుసరించకుండా వదిలేయచ్చు, విని వదిలేయచ్చు. మనం సులభంగా చెప్పుకుంటాం, ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేయడం అన్నటువంటి మాట. కనుక విన్న ప్రతిదాన్ని అనుసరిస్తామన్నటువంటి గ్యారెంటీ లేదు. విన్నటువంటి దాన్ని వదిలేసేటువంటి అవకాశం ఉంది, విన్నటువంటి దాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం ఉంది. పెడచెవిని పెట్టడం అంటారు. కనుక వినటంతోనే దాని ప్రకారం చేస్తున్నామని లేదు, కానీ విన్న తర్వాత దాని ప్రకారం చేయటం గురించి అది ఒక ప్రత్యేకమైనటువంటి అంశముగా శ్రద్ధ వహించవలసి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ మాటలు స్పష్టంగా చెప్పాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు అన్నటువంటి మాటను ఉపయోగించాడు. 24వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. Book of Matthew chapter 7 verse 24. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఆయన మాటలు విని వాటి చొప్పున చేయడము అన్నటువంటిది ఎటువంటి నిశ్చయతను మనకిస్తుంది అని అంటే, బండ మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిమంతుని పోలి ఉండును అనగా, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎలాగుంటుంది, ఎంత స్థిరంగా దృఢంగా ఉంటుంది. అదే ఆ తర్వాత మాటల్లో మనం చూసినట్లయితే 26వ వచనం, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును అని. కనుక బండ మీద దృఢంగా స్థిరంగా కట్టినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు, రెండింటిని కూడా కట్టడం అన్నటువంటి సంపూర్తి చేయడం జరిగింది. బహుశా రెండింటిని కట్టడం కొరకు ఇద్దరు కూడా ఒకే మెటీరియల్ వాడిండొచ్చును, ఒకే ఇటుక, ఒకే రాయి, ఒకే ఇసుక, సిమెంట్ వాడిండొచ్చును. ఆ రెండింటి మీద కూడా వాన కురిసింది, ఆ రెండింటికి వరదలు వచ్చాయి, ఆ రెండింటి మీద గాలి విసిరి కొట్టింది. బుద్ధిమంతుడు కొట్టినటువంటి ఇంటి మీద గాలి విసరలేదు, బుద్ధిమంతుడు కట్టినటువంటి ఇంటి మీద వర్షం కురవలేదు, బండ మీద కట్టినటువంటి ఇంటికి వరదలు రాలేదు అని కాదు. ఇసుక మీద కట్టినటువంటి ఆ ఇంటికి వరదలు వచ్చాయి, బండ మీద కట్టిన ఇంటికి వరదలు వచ్చాయి. ఇసుక మీద కట్టిన ఇంటి మీద వర్షం కురిసింది, బండ మీద కట్టిన ఇంటి మీద కూడా వర్షం కురిసింది. ఇసుక మీద కట్టినటువంటి ఇంటికి గాలి విసిరింది,
బండ మీద కట్టిన ఇంటికి కూడా గాలి విసిరింది. అయితే ఒక ఇల్లు నిలిచింది, ఒక ఇల్లు పడిపోయింది. ఒక ఇల్లు స్థిరంగా దృఢంగా నిలిచింది, ఒక ఇల్లు పడిపోయింది. అప్పుడు మనుషులు చూసిన మనుషులందరూ ఏమంటారు? బా, అతడు తెలివైన వాడు, ఎంత బాగా ఇల్లు స్థిరంగా నిలిచింది, అతడు కట్టినటువంటి ఇల్లు స్థిరంగా నిలిచింది, దృఢంగా నిలిచింది. అయితే పడిపోయినటువంటి ఇల్లు కట్టిన వాడిని చూసి వీడు ఎంత బుద్ధిహీనుడు అని చెప్పుకుంటారు. వర్షం వచ్చి, వరద వచ్చి, గాలి వచ్చేసరికి ఆ ఇల్లు పడిపోయింది, అతడు ఏమి ఇల్లు కట్టాడు అని అంటారు. కనుక కట్టబడినటువంటి ఆ యొక్క దృఢమైనటువంటి ఇంటిని కట్టిన వానికి ఘనతను కలగజేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ మాటను ఇదే చెప్తున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అలాంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మాటలు వినడం, ఆ మాటల చొప్పున చేయడం అన్నటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా ఊరిలో జరిగినటువంటి వివాహంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఆహ్వానించబడినారు. తల్లి అయినటువంటి మరియ కూడా అక్కడ ఉంది. విందు జరుగుతూ ఉండగా అకస్మాత్తుగా విందులో ద్రాక్షరసం అయిపోయింది. जो यूहन्ना के सुसमाचार 2 अध्याय में काना शहर में शादी हुआ है, उसमें जब द्राक्षरस खत्म हुआ था उस समय मरियम यीशु मसीह से पूछते हैं ये सब हम यार करना. కనుక ఆహ్వానించబడినటువంటి యేసు ప్రభు శిష్యులు అక్కడ ఉండగా మరియ తల్లి కూడా మరి యేసు ప్రభు అది గమనించి యేసు ప్రభుతో చెప్పింది, నాయన ద్రాక్షరసం అయిపోయింది, అమ్మ నా సమయం ఇంకా నువ్వు రాలేదు, నాతో నీకేం పని, నేను ఊరుకో అన్నాడు. అయితే అప్పుడు మరియ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిసన్ టు వాట్ హీ సేస్, it is not just to hear what he says, but when it is said listen to what he says, it does mean that do whatever he says. కనుక ఆయన మీతో చెప్పునది చేయుడి అని ఆమె అన్నది. ఆయన మీతో 5వ వచనం, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని. సో చెప్పునది ఏం చేయాలి? నిజానికి వినాలి, చేయడం దాని ప్రకారం చేయాలి. కనుక వినటం అన్నటువంటి దానిలో వినటము చేయటము 2 కలిసి ఉన్నాయి. అయినప్పటికీ దాని శ్రద్ధ వహించం కనుక దాన్ని ప్రత్యేకంగా నేను 2 భాగాలుగా చెప్పదలిచాను. కనుక ఆయన మీతో చెప్పున్నది చేయుడి, ఆయన మాటలు విని దాని ప్రకారం చేయుడి. ఆయన మిమ్మల్ని ఏం చేయమని చెప్తాడో దాన్ని చేయండి. మనం ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మానవులందరి పాపముల గురించి విసిగిపోయాడు. మానవులందరూ తమ నడతలను చెరిపివేసుకున్నారు, తమ మార్గమును చెరిపివేసుకున్నారు. వారందరి హృదయంలోని తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదిగా ఉన్నది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 verse 5, उत्पत्ति अध्याय 6 5वां वचन. కనుక నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి ఆయన భూమిని నరులను చేసినందుకు సంతాపపడ్డాడు. ఎందుకైనా దీన్ని సృష్టించానా, ఎందుకైనా మానవుని సృష్టించానా, వీరు ఇంత ఘోరమైనటువంటి మనుషులు అని దేవుడు బాధపడ్డాడు. భూలోకం బలాత్కారం చేత పట్టబడి ఉన్నది. 11వ వచనం, భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారంతో నిండి ఉండేను. దేవుడు భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరం తమ మార్గమును చెరిపివేసుకొని ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నోవహును మాత్రమే నీతిమంతులుగా గమనించాడు, గుర్తించాడు. కనుక నోవహుతో చెప్పాడు, నీ కుటుంబం నీవు మాత్రము ఓడను చేసుకొని సమస్త భూజంతువులను నీ దగ్గరికి రప్పిస్తాను, వాటన్నిటిని కూడా నీవు ఓడలు చేర్చుకోవాలి. వర్షం గురించి వరదలు వచ్చి ప్రళయం వస్తుంది, అందరినీ నేను నాశనం చేయబోతున్నానని దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు నోవహు విన్నాడు. విన్న తర్వాత నోవహు చేసినటువంటిది గమనించినట్లయితే 22వ వచనం,
ఆదికాండం 6:22. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఇదన్నమాట దేవుని మాట వినటము అని అంటే ఆయన మాట యావత్తు చేయటం, ఆయన ఆజ్ఞ ప్రకారం యావత్తు చేయటం. ఇదేదో సగం విని సగం వినకపోవడం కాదు, విని విడిచిపెట్టడం కాదు, కేవలం వినటం కాదు. అయితే విన్న తర్వాత దాని ప్రకారం చేయటం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము వినుట, అనుసరించుట అన్నటువంటి విషయాలు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం యేసుక్రీస్తు ప్రభువు సెలవిచ్చినట్లుగా, కాగా ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఆయన మాటలు విని వాటి చొప్పున చేయుట కొరకై ప్రయాసపడ్డాం. ప్రభు అంటున్నాడు, అలాగే చేసినటువంటి వాడు బుద్ధిమంతుడు, అతను చేసేటువంటి పని స్థిరపరచబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మాటకు లోబడి ఆ మాట చొప్పున చేసి దాని ద్వారా మనం చేసేటువంటి పని స్థిరపరచబడి మనం సంతోషించి దేవుని మహింపరచులాగున శ్రద్ధ వహిద్దాం. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ రీతిగా మనకు సహాయం చేయగా దేవుడి కొద్ది మాటల్లో దీవించునుగా. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడానికి స్తుతులు అందరం చెల్లించును. నీ నామమును ధ్యానించిన మాటలు ఆశీర్వదించి మా హృదయాల్లో ఫలింపజేయమని నేను ప్రార్థిస్తున్నాం. ఇలాగే లోకమంతట్లో ఈ క్షణం వరకు ప్రకటించబడని వాక్యం ప్రజల హృదయాల్లో ఫలింపజేయమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లించుదాం. మరి ఈ రీతిగా ఈ కరోనా పాండమిక్ పరిస్థితుల్లో దేవుని ఆలయాలు మూయబడినటువంటి పరిస్థితుల్లో దేవుని ఆలయంలో చేరి సంఘముగా కూడి ఆయన ఆరాధించినటువంటి అవకాశం లేకున్నప్పటికీ దేవుడు ఆన్లైన్ ద్వారా మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఈ ఆదివారపు ఆరాధనలో మరి ఏకీభవించిన వారందరికీ మరి వీక్షించిన వారందరికీ కూడా ప్రభు యేసు నామములో వందనం చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతి ఆదివారం ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో ఉదయం 7 గంటల నుండి 8:30 గంటల వరకు మెథడిస్ట్ తెలుగు చర్చ్ అంబర్నాథ్ అన్నటువంటి ఫేస్బుక్ పేజ్లో మనం దేవుని ఆరాధనను లైవ్ కొనసాగిస్తాం. కనుక అందరూ ఆసక్తితో పాల్గొని దేవుని మహింపరచుకోక మీకు మనం చేసుకున్నాను. ప్రతి దినము సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మనం యొక్క కరోనా వైరస్ నుండి మానవ జాతికంతటికి విముక్తిగా దయచేలాగున దేవుని వేడుకుంటున్నాం. మనకి జ్ఞాపకం ఉంచుకోనండి, ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మీరు కుటుంబంతో కూడా కలిసి దేవుని ప్రార్థించడం కొరకై మీకు మరోసారి మనవి చేస్తున్నాను. యవనస్తుల కొరకు మెథడిస్ట్ యూత్ ఫెలోషిప్ జూమ్ ద్వారా ప్రతి శనివారం సాయంకాలం 8 గంటల నుండి 8:40 వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కనుక ప్రతి యవనస్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందినట్లుగా మనం చేస్తున్నాను. మీ కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులను ప్రోత్సహించండి, వారు కూడా పాల్గొని దేవుని పొందుటకు వారిని నడిపించవలసిందిగా మనం చేస్తున్నాను. మరి ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులలో మిమ్మల్ని మీ గృహాలలో మీ కుటుంబాలను సందర్శించి మీ కొరకు ప్రార్థించడం అన్నటువంటిది ఆటంకం కలిగినది కనుక మరి దాని విషయంలో నేను పాస్టమ్మ గారు ఈ రీతిగా తలంచాము. ఆన్లైన్లో మీ గృహాలను దర్శించడం. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోతుంది. షాపింగ్ ఆన్లైన్, డెలివరీ ఆన్లైన్, అన్నీ ఆన్లైన్. కనుక నేను పాస్టమ్మ గారు తలంచాము వీడియో కాల్స్ ద్వారా, వాట్సాప్లో వీడియో కాల్స్ ద్వారా మరి మీ కుటుంబాలతో కూడా సంప్రదించుటకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థించుటకు. కనుక దయచేసి మీరందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నాను. మేము ముందుగానే మీతో సంప్రదిస్తాను, ఫోన్లో మీతో మాట్లాడతాను.
ఏ సమయం మీకు కాల్ చేయమంటారు? ఒక 10 నిమిషాలు, ప్రతి కుటుంబం కూడా 10 నిమిషాలు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కనుక మీరు ఏ సమయంలో, లేక 5-10 నిమిషాలు కనుక ఏ సమయం మీరు ఇవ్వగలుగుతారో నాకు తెలియజేసినట్లయితే నేను ఫోన్ చేసినప్పుడు ఆ దినము ఆ గృహాలను మేము కుటుంబాలను మరి వీడియో కాల్ ద్వారా సంప్రదించి మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కనుక దయచేసి మీరు సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను. WCS స్త్రీల సమాజం వారు ప్రతిదినము మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 7:30 గంటల వరకు కూడా చైన్ ప్రేయర్ను ఆచరిస్తున్నారు. వారికి వందనం చెల్లిస్తున్నాను. కనుక 10 నిమిషాలు ఒక్కొక్క సహోదరి 10 నిమిషాలు ప్రార్థన చేయడం అన్నటువంటి జరుగుతుంది. కనుక ఈ ప్రార్థనలో మరి WCS సహోదరులందరూ కూడా మరి ఆసక్తితో పాల్గొంటున్నందుకు వారందరికీ వందనములు, దేవుడు దీవించును గాక. మరి అంతేకాకుండా ఒకవేళ ఇంకా ఎవరైనా ఆ యొక్క చైన్ ప్రేయర్లో పాల్గొనదలిచి ఉన్నట్లయితే, మీకు స్లాట్ ఇవ్వనట్లయితే మీరు సహోదరి లూసిని కానీ పాస్టమ్ కానీ సంప్రదించండి. మీకు కూడా ఆ సమయం కేటాయించబడుతుంది. ఈ యొక్క చైన్ ప్రేయర్లో మీరు కూడా పాల్గొనవచ్చు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మరి మన సంఘ స్టూవర్డ్స్ కానుకలు ప్రోగు చేయటం కొరకు సండే స్కూల్ హాల్లో వారు అందుబాటులో ఉంటారు. కనుక ఆ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మరి ఇప్పటికే ఆన్లైన్ ద్వారా కొంతమంది మరి సంఘానికి చెల్లించేటువంటి కానుకలు, కోతకాలపు పండుగ, ఆక్షన్ సొమ్ము, అలాగా ఇతర కానుకలు, ఆదివారపు కానుకలు అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. వారందరికీ వందనం చెల్లిస్తున్నాను. మరి ఇంకనూ మరి మీరు చెల్లించవలసిన వారు ఉంటే స్టూవర్డ్స్ మరి సండే స్కూల్ హాల్ నందు ఉంటారు. ప్రతి ఆదివారం 10 గంటల నుండి 11 గంటల వరకు మరి మీ యొక్క లెంట్ కాలపు కానుకల టిన్స్, మరి ఈస్టర్ కానుకలు, లేక ఆదివారపు ఆరాధనల కానుకలు, కోతకాలపు పండుగ యొక్క బ్యాలెన్సెస్ ఏవైనా కూడా మీరు చెల్లించడానికి వారిని సంప్రదించవచ్చును, వచ్చి చెల్లించి వెళ్ళవచ్చును. కనుక దయచేసి గమనించి సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఈ వారంలో జన్మదినములు కలిగినటువంటి బిడ్డలు ఏడ్రియల్ జేకబ్ గడ్డం, రమణమ్మ జాన్ సంకటి, మార్క్ దేవదాస్ కాటెపోగు, డేవిడ్ లూకప్ప ఆషాడే, ప్రసాద్ జాన్ కాటెపోగు, యాగ్నెల్ ప్రకాష్ పరేరా, రీటా ఆశప్ప ఆషాడే, మరియమ్మ ప్రసాదరా, అందరికీ కూడా ప్రభు యేసునామంలో సంఘం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని తన కృపలో భద్రపరిచి కాపాడి మరి ఆనందింపజేయును గాక. అలాగనే మీ జీవితంలో ఇంకనూ అనేక జన్మదినములు దేవుడు మీకు ప్రసాదించును గాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా నీకు స్తుతులు, వందనం చెల్లించున్నాం. ఈ వారంలో జన్మదినం కలిగినటువంటి సంఘ బిడ్డల కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచినటువంటి సంవత్సరం అంతట్లో నీవు వారికి తోడుగా ఉండి వారిని క్షేమంగా కాపాడి నడిపించిన విధానం కొరకు నీకు స్తోత్రం చెల్లించున్నాం. వారిని దీవించి వారికి ఇచ్చిన ఈవులన్నిటి కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రియమైన మా తండ్రి ప్రభువా, మరి ఈ వారంలో వారి జన్మదినములందరూ బిడ్డలు సంతోషించి నేను మహింపరచులాగున కృపను వారికి దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి మా రక్షక, వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, జ్ఞానమును, వివేకమును దయచు. శోధన కీడు నుంచి తప్పించును తండ్రి. వారి జీవితంలో ఇంకనూ అనేక జన్మదినములు ప్రసాదించును. మరియు వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థించేవారిని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడి ఆశీర్వదించుమని నేను ప్రార్థిస్తూ నీ కృపగల హస్తములకు సమర్పిస్తూ యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరి జన్మదినాల్లో దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ జన్మదినాలను మీరు ఆనందించండి. ఈ సమయంలో ప్రభు నామమును మనం కానుకను సమర్పిస్తాం. మీ దగ్గర ఉన్నటువంటి కవర్స్ ఏవైనా ఉపయోగించవచ్చును. కవర్స్లో మీ కానుకలు ఉంచవచ్చును. అలాగనే లేనట్లయితే డబ్బాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ టిన్స్లో మీరు కానుకను వేయవచ్చును. కనుక ఈ సమయంలో 455వ పాట మొదటి చరణం, చివరి చరణం పాడుతుండగా మనం కానుకను సమర్పించుతాం. 455వ పాట, యేసు స్వామి నీకు నేను నా సమస్తం.
ప్రార్థించుదాం. ఆ పిదప ప్రభు ప్రార్థన ఆశీర్వచనం సెలవు కీర్తన చేత సెలవుకుందాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా నీకు స్తుతులు స్తోత్రములు వందనము చెల్లించున్నాం. దేవమారక్షక దేవుడవని నిన్ను ఆరాధించినటువంటి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకే నీకు స్తుతులు చెల్లించున్నాము. నీ పరిశుద్ధాలయంలో ఆరాధించిన మమ్ములను, అలాగనే గృహముల వద్ద నుండి వీక్షించి ఆరాధనలో ఏకీభవించినటువంటి అంబర్నాథ్ మెథడిస్ట్ తెలుగు సంఘ కుటుంబాలను, ఆయా ప్రాంతాల నుండి, అంబర్నాథ్ నుండి, తండ్రి విదేశాల నుండి ఈ ఆరాధనలో ఏకీభవించినటువంటి బిడ్డలందరినీ నీవు దీవించుమని నేను ప్రార్థిస్తున్నా. ప్రేమైన మా తండ్రి ప్రభువా, ఈనాటి పరిచర్యను నీవు ఆశీర్వదించుము. ఈ ఆరాధన ద్వారా నీవు మహిమ పొంది ఉన్నావు నమ్ముతూ నీకు వందనం చెల్లించున్నా. ప్రేమైన మా తండ్రి, నిన్ను ప్రేమించి నీ నామమును అర్పించినటువంటి ఒక కానుకను నీవు అంగీకరించుమని, ఆశీర్వదించుమని, నీ మహిమార్థం వాడుకునమని నీ కృపగల హస్తములకు సమర్పించుకొనుచున్నాను. తిరిగి నీ బిడ్డలను దీవించుము తండ్రి. వారి అక్కర్లను నీ కృపలో తీర్చుము ప్రభువా. వారి కష్టార్జితమును ఆశీర్వదించుము. వారి కుటుంబములను దీవించుము. ప్రతి మేలును వారికి చేయమని నేను ప్రార్థిస్తున్నాను. తిరిగి వచ్చే వారమంతట్లో నీ కృపా కాపుదలను మాకు దయచేయము. నీ పరిచర్యలోను తండ్రి నీవు మమ్మల్ని బలపరిచి నడిపించి వాడుకొని మహిమ పొందుము తండ్రి ప్రభువా. ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా ప్రపంచమంతటా జరుగుతున్న సేవలను నీవు ఆశీర్వదించి ఫలింపజేయము. ప్రయాసపడి సేవలు జరిగిస్తున్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. మరి సంఘంలోని ప్రతి కుటుంబాన్ని కరుణించి కాపాడుము, దర్శించుము తండ్రి. ప్రతి మేలును వారికి చేయమని, ఏ బిడ్డలు ఏ అక్కర్లతో ఉన్నారో వారందరి అక్కర్లను నీ కృపలో తీర్చుమని నేను ప్రార్థిస్తున్నాను. మరోసారి మా దేశమును కరుణించుము తండ్రి. ప్రపంచమును కరుణించుము ప్రభువా. మానవాళిని కరుణించుమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క వైరస్ వలన తండ్రి బాధపడుతున్నటువంటి ప్రజలను కరుణించుము, సహాయం చేయము, స్వస్థపరచుము తండ్రి ప్రభువా. మరి ఆర్థికంగా ఉద్యోగపరంగా ఇబ్బందులకు గురైన ప్రజలను ఆదుకొను తండ్రి. మా రక్షక ఎందుకొరకై ప్రయాసపడి సేవలు చేస్తున్నటువంటి వారిని దీవించుమని నేను ప్రార్థిస్తున్నాను. కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. సకాలంలో ఈ యొక్క పరిస్థితి అంతయు మారిపోయి తిరిగి లాక్డౌన్ ఎత్తివేయబడి తండ్రి నీ బిడ్డలు నీ ఆలయంలో చేరి ఆరాధించినటువంటి భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయినప్పటికీ మా తండ్రి భౌతికమైన నీ ఆలయంలో లేకపోయినప్పటికీ హృదయం అన్నటువంటి ఆలయంలోనూ తండ్రి మా గృహంలోనే నీకు ఆలయంగా చేసి నేను ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకు నేను వందనం చేస్తాను. సమయంలో మరోసారి మమ్మల్ని అందరినీ నీ కృపగల హస్తములకు సమర్పించుకుంటాను. ఈ సేవలో ప్రయాసపడే ప్రతి వారిని కరుణించి కాపాడు. మా స్వగ్రామంలో దేశ విదేశాల్లో మా బంధు ప్రియజనమును కరుణించి కాపాడు తండ్రి. మా ప్రభువు మమ్మల్ని ప్రేమించే ప్రతి వారిని, మా కోసం ప్రార్థన చేసే ప్రతి వారిని నీవు ఆశీర్వదించును కాపాడు. వేచించే వారు ఎవరనంటే వారిని క్షమించు, వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. మరోసారి ఈనాటి ఆరాధన కొరకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తూ మమ్మల్ని నీ కృపగల హస్తములకు సమర్పించుకోండి. యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మారుడుస్తులను నేను క్షమించున్న ప్రకారం మారుడును క్షమించు. మమ్మల్ని శోధనను తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనది. ఆమేన్. ఆశీర్వచనము. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసమైన దీవెనలు మనకందరికీ దేవుని ప్రేమించే ప్రతి వారికి, ముఖ్యంగా ఆయన మాటలు వినుటకును వాటిని అనుసరించి చేయుటకును తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు మొదలు సదాకాలము తోడై ఉండునుగా. ఆమేన్. Venga, ni
వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.